చిరంజీవి గారు క్లుప్తంగా మెంబర్స్ అందరూ క్లుప్తంగా మాట్లాడారు. అధ్యక్ష, నేను ఒక రెండు వాక్యాలు చెప్తాను అధ్యక్ష. ఒకటి, 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు విశాఖపట్నం ఇచ్చారు. ఎన్డీఏ సభ్యులతో ఒక చిన్న మీటింగ్ పెట్టారు. అందులో స్టీల్ ప్లాంట్ డిస్కస్ వచ్చింది అధ్యక్ష. నేను ఎకనామిక్స్ చదువుకున్న అభ్యర్థిగా ఏం చెప్పానంటే సార్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని వెయ్యండి, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ బట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను ఒక సలహా ఇస్తే వెంటనే లోకేష్ బాబు గారు జోక్యం చేసుకుని ఇంకా కమిటీలతో కాలయాపన చేయడం ఏంటి, మనం స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిందే, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిందని చాలా చిత్తశుద్ధితో ఎన్డీఏ గవర్నమెంట్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది 2024. రెండవది, ఈరోజు మన నాయకులు ప్రైవేటీకరణ ఒక సంస్థ సమర్థవంతంగా నడపడానికి మధ్య తేడా తెలియటం లేదు. అంటే మన కొంతమంది ఆ ప్రశ్నలు అడిగిన సభ్యులకి, ప్రైవేటీకరణ అంటే ఒక సంస్థ యొక్క యాజమాన్యాన్ని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి మార్పు చేస్తే దాన్ని ప్రైవేటీకరణ అని అంటారు. సంస్థ యొక్క యాజమాన్యాన్ని, సంస్థను సమర్థవంతంగా నడపడం అంటే అన్నెసెసరీగా ఉన్న ఉద్యోగస్తులు కానీ అన్నెసెసరీగా ఉన్న రా మెటీరియల్ కానీ తీసివేసి ఆ వనరులు సమర్థవంతంగా ఉపయోగిస్తే అప్పుడు ఆ సంస్థ లాభాల్లో నడుస్తుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వం చేసేది ప్రైవేటీకరణ కాదు, నష్టాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని తిరిగి లాభాల బాటలోకి తీసుకొచ్చి నవరత్న జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని సభ్యులు అర్థం చేసుకోవటం లేదు. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే, చాలా స్పష్టంగా మా మంత్రులు చెప్తున్నారు, మా సభ్యులు చెప్తున్నారు, మేము ప్రైవేటీకరణ చేయలేదు, 11,400 కోట్లు మేము ఇప్పటికే ఇచ్చాము, మేము కాపాడామని చెప్తే మీరేమో ఉపసంహరించుకోండి, మేము ఉపసంహరించుకుంటామని భయపెట్టండి అని చెప్పి మాకు మీరు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అరే బాబు, మాకు పెళ్ళే కాలేదురా అంటే పిల్లలు ఎంతమంది అని అడుగుతే స్థితిలో ఈ రోజు మీరు కనపడుతున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు అధ్యక్ష. చివరిగా మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, చాలా స్పష్టంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడడానికి ఇప్పటికే నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడే మా బీజేపీ సోము వీర్రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అనేది. థ్యాంక్ యూ అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్.